హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసా. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక వైఫ్, ఒక హస్బెండ్ వాళ్ళతో పాటు ఒక ఓల్డ్ డాంకీ ముసలి గాడిదని పెంచుకుంటూ ఉండేవాడంట. వాళ్ళు ఒకసారి ఊరెళ్దామని చెప్పి ఆ గాడిద మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కి అలా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే అటుగా వెళ్ళే కొంచెం మంది చూసి ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యయ్యో! ముసలి గాడిద మీద ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మనుషులు ఎక్కేళ్తుంటే నడుచుకుంటూ ఎళ్ళకూడదా అన్నారు. సరే అని చెప్పి నిజమే కదా అని వైఫ్ అండ్ హస్బెండ్ ఫీల్ అయిపోయి, వైఫ్ ఏమో నేను కింద దిగుతాలే మీరు గాడిద మీద ఎక్కండి అని చెప్పేసి ఇద్దరు అలా వెళ్తూ ఉన్నారంట. అలా వెళ్తూ ఉంటే ఇంకా కొంచెం సేపటికి ఇంకో కొంచెం మంది చూసి ఏమన్నారు, అయ్యో! చూడు మగోడయ్యుండి ఆడేమో గాడిద మీద ఎక్కి ఆడపిల్లనేమో నడిపిస్తున్నాడు. ఆడికసలు బుద్ధుందా అని చెప్పేసి అన్నారు. అనేసరికి ఈసారి ఏం చేశారు, సరే అని చెప్పేసి వీళ్ళేం ఆలోచించారు ఆ మాటలన్నీ విని, ఆ అమ్మాయి గాడిద మీద ఎక్కుతాను, హస్బెండేమో కింద దిగుదామని చెప్పి ప్లాన్ ఏసి, ఈసారి చేంజ్ అయ్యి, ఈసారి ఆవిడేమో గాడిద మీద ఎక్కింది. ఈయనేమో కింద దిగాడు. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకా కొంచెం సేపటికి ఇంకా కొంచెం మంది అటు నుంచి వెళ్తూ మళ్ళీ చూసి, ఆడదాని పెత్తనం అనుకుంటా. మగోడేమో కింద నడుస్తున్నాడు, ఆడదేమో పైన ఉంది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఇక ఇలా కాదని చెప్పి ఇద్దరు నడుచుకుంటా వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకుని ఇద్దరు నడుచుకుంటా ఇంకా కొంచెం సేపటికి మళ్ళీ కొంచెం మంది చూసి, చూడు చూడు గాడిదని పెట్టుకొని ఇద్దరు నడుచుకుంటా వెళ్తున్నారు. ఇంకెందుకు ఆ గాడిద ఆళ్ళకి అని చెప్పి అన్నారంట. అయితే ఆ మాటలన్నీ ఈళ్ళిద్దరు విని, వీళ్ళు తెగ ఫీల్ అయిపోయి, ఛీ! మనం ఏ పని చేసినా అనేవాళ్ళు అంటానే ఉంటున్నారు అని చెప్పి, మనం ఎందుకిలా చేయడం? మనకు ఆల్రెడీ గాడిదుందిగా, గాడిద మీద ఎక్కి మనిద్దరం ఎళ్ళిపోదాం. ఎలా అయితే మనం స్టార్టింగ్‌లో వచ్చామో అలాగే వెళ్దాం అని చెప్పి అనుకుని ఇద్దరు అలాగే గాడిద మీద ఎక్కి ఇద్దరు వాళ్ళ ఊరెళ్ళిపోయారంట. కాబట్టి పిల్లలు, దీన్ని బట్టి మీకేమర్థమైంది? అనేవాళ్ళు లోకులు ఎన్ని మాటలైనా అంటానే ఉంటారు. వాళ్ళేదో అన్నారని చెప్పి మనం మన మార్గాన్ని, మన డెసిషన్‌ని మార్చుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఆలోచించాల్సిందల్లా మనం చేసే పని కరెక్టా? కాదా? అంతే. అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం మన డెసిషన్ మార్చుకోకూడదు. సరే పిల్లలు, మరి ఇది ఈరోజు స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.